ఈరోజు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు జనచైతన్య నగర్ పరిసర ప్రాంతంలోని పేదలకు ఇంటి స్థలాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో 2025 ఫిబ్రవరిలో ఇక్కడ ఉక్రాంధ్ర మండల తహసీల్దార్ గారి కార్యాలయంలో జరిగిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆ రోజు గవర్నీలు సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు హాజరైనారు. ఎమ్మెల్యే గారికి మేము జనచైతన్య నగర్ కాలనీ తరఫున మొత్తం దాదాపు 300 మంది జనంతో కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాము. ఎమ్మెల్యే గారు స్పందించి అర్జీని సంబంధిత తహసీల్దార్ గారికి ఇచ్చి ఈ పేదలకు వెంటనే మీరు విచారించి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆ రోజు ఆదేశించినారు. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు కాలనీకి వచ్చి ఎంక్వైరీ కూడా చేశారు. ఎవరెవరికి ఇంటి స్థలాలు అవసరం ఉందో అవన్నీ కూడా చేశారు. మరియు కూడా కేంద్ర ప్రభుత్వము PMAY కింద కూడా ఇంటి లేని వాళ్ళు, ఇంటి స్థలాలు లేని వాళ్ళకు కూడా సర్వే చేస్తున్నారు. అందులో భాగంగా కూడా పేదలందరూ కూడా సర్వేలు కూడా బాగా పాల్గొన్నారు. ఈరోజు ఏమంటే గవర్నీలు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు గారు చెప్పారు, స్థలాలు లేని పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పారు. మరి ఆ మేరకు మేము పేదలందరూ కూడా అర్జీలు ఇచ్చేవి ఉన్నారు. కానీ ఇక్కడ భూసేకరణ జరిగిన దాఖలాలు కనిపించలేదు. అంటే పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలంటేసి భూసేకరణ కార్యక్రమం జరగల. మరి మేము ఈరోజు రెవెన్యూ అధికారులు కోరుతున్నాం ఏమంటే, మేము గతంలో ఇచ్చిన 300 అర్జీల పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేదానికోసము మీరు వెంటనే భూసేకరణ చేసి పేదలకు ప్రభుత్వం చెప్పినట్ల స్థలాలు లేని వారికి ప్రతి ఒక్కరికి కూడా పేద కుటుంబానికి 3 సెంట్లు స్థలం ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు వినతి పత్రం ఇవ్వడం అనేది. అందులో భాగం కూడా మేము రెవెన్యూ అధికారులకు తెలియజేస్తున్నాం. సార్, దయచేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు ఈ భూసేకరణ చేసి పేదలకు ఇంటి స్థలము ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం సార్.